ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి ఈ లెక్కలోని 5వ ఆదివారపు ఆరాధనలోని మనందరిని నడిపించినందుకు, అలాగనే ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడం కూడి వచ్చి మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకి ఏర్పరచబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు, అలాగే పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 31 వరకు లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 42 వరకు లేఖన భాగాలు చదివాము. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు దేవుని వాక్యం యొక్క అంశం ఏంటి అని అంటే దేవుని పిలుపు. దేవుని పిలుపు, దేవుని పిలుపు అనే విషయాన్ని ఈరోజు మనం 3 లేఖన భాగాల నుంచి ధ్యానిద్దాం. వింటున్నారా? కొంచెం జాగ్రత్తగా అందరూ కూడా వాక్యం మీద దృష్టి పెట్టాలి. మీ పనులు ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి కొంచెం నా మీద, వాక్యం మీద, నా మాటల మీద, దేవుని మాటల మీద దృష్టి పెట్టండి. ఈరోజు దేవుని పిలుపు అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఈ 3 లేఖన భాగాలు దేవుని పిలుపును గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాయి. అయితే మనం గమనించాలి, సంఘము అంటే గ్రీకు భాషలో సంఘం అనే మాటకు అర్థం ఏంటంటే ఎక్లీషియా అనే మాట రాయబడి ఉంది. ఎక్లీషియా అంటే ఏంటంటే కాల్డ్ అవుట్ వన్స్ అంటే పిలవబడిన వారు అని అర్థం. పిలవబడిన వారు అని అర్థం. దాన్నే హెబ్రీ భాషలో ఎక్లీషియా అనే పదానికి సరిపోయిన పదం ఏంటంటే కహల్ అంటే గ్యాదరింగ్ పీపుల్, అనగా సమూహంగా కూడే ప్రజలు అని. దీన్నే లాటిన్ భాషలో కిర్చే అని అంటారు. కిర్చే అంటే సమూహముగా కూడి ఉన్న జనాంగం అని. ఆ లాటిన్ మాట కిర్చే అనే పదం నుంచే చర్చ్ అనే మాట వచ్చింది. అంటే సంఘము అని అంటే ఏంటంటే దేవుని చేత పిలువబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు, లోకములో నుంచి ప్రత్యేకపరిచి లోకములో కలవనటువంటి వారే సంఘం. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ సంఘాన్ని పిలిచింది ఎవరు అని అంటే దేవుడు అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకనే సంఘాన్ని దేవుడు పిలుచుకొని లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు. ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ ప్రత్యేకపరిచి ఇక్కడ కూర్చోబెట్టింది ఎవరు అని అంటే దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే సార్వత్రిక సంఘం ఉంది, స్థానిక సంఘం ఉంది. సార్వత్రిక సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఈ బండ మీద నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలండి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని దేవుడు సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘము గురించి అనగా యూనివర్సల్ చర్చ్. దీన్నే మనము ఇంకొక భాషలో కథోలిక్ సంఘం అంటాం. క్యాథలిక్ అంటాం కదా. అంటే క్యాథలిక్ అంటే ఆ సంఘము కాదు. క్యాథలిక్ అంటే సార్వత్రిక సంఘం అని అర్థం. అంటే ప్రపంచమంతా ఉన్న క్రైస్తవులందరినీ కలిపి ఒక సంఘముగా దేవుడు పిలిచాడు, కడతా అన్నాడు. అలాగే స్థానిక సంఘం గురించి ఏం మాట్లాడతాడంటే స్థానిక సంఘాన్ని కూడా దేవుడు పిలుచుకున్న సంఘంగా స్థానిక సంఘాన్ని ఎంచుతాడు. అందుకే ఆసియాలో పౌలు వెళ్ళడానికంటే ముందు ఆసియాలో అక్కడ ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడతాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ప్రథమ ఫలమై ఉన్న అంటే మీరు గమనించాలి, క్రీస్తుకు ప్రథమ ఫలమైన అంటే పౌలు ఎళ్ళక మునుపే అక్కడ దేవుని సంఘం ఉంది. ఆ సంఘానికి ప్రథమఫలమైన వారిని సంఘమని పౌలు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు స్థానిక సంఘాన్నైనా లేకపోతే సార్వత్రిక సంఘాన్నైనా తన పిలుపు చేతే కట్టుకున్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆ పిలుపు వల్లనే మనం ఇక్కడ ఉన్నామన్న సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సంఘము ఎందుకు పిలువబడింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. పిలుపు అని అంటే వాస్తవానికి ఎవరైనా నిన్ను పిలిచి ఏం మాట్లాడలేదు అనుకోండి, ఏమడుగుతాం చెప్పండి?
ఇప్పుడు నేనే ఉన్నాను, ఆరాధన అయిపోయాక ఎవరినైనా మీరు ఎవరినైనా పేరు పెట్టి పిలిచి ఇలా రండి ఇక్కడికైనా అంటే వచ్చారు, వచ్చాక ఇక్కడ నిల్చున్నారు, నేనేం మాట్లాడట్లేదు, నువ్వు ఇక్కడే నిల్చుని ఉన్నావు, నేను వెళ్ళిపోయాను. ఊరుకుంటారా? ఏమండి ఊరుకుంటారా? లేకపోతే మీరేం అడుగుతారు? అయ్యగారు ఎందుకు పిలిచారు, అసలు ఎందుకు పిలిచారు? మీరు పిలిచిన పిలుపుకి కారణం ఏంటి అడుగుతాం కదా. అలాగే దేవుడు మనల్ని పిలిచాడు, ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకపరిచాడు మనల్ని. ఎందుకు పిలిచాడు అన్న దేవుడే చెప్తూ ఉన్నాడు. ఎందుకు పిలిచాడంట అంటే మనం ఒకసారి గమనిస్తే పత్రిక పాఠ్యభాగం 1 కొరింథీ పత్రికలో మనం గమనించినట్లయితే, 1 కొరింథీ పత్రికలో చదవబడిన పత్రిక పాఠ్యభాగంగా ఈ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 31 వరకు చదువుకున్నాం కదా. ఈ లేఖన భాగంలో దేవుడు ఎందు నిమిత్తము మనల్ని పిలిచాడో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, దేవుడు శిలువ యాగము ద్వారా, శిలువ మరణము ద్వారా రక్షణను, సర్వమానవానికి రక్షణను ఏర్పాటు చేస్తే ఈ రక్షణ చాలా మందికి ఏమైందనంటే అపహాస్యం అయిపోయింది. ఈ రక్షణ చాలా మందికి ఏమైందట? హాస్యం అయిపోయింది, లేకపోతే వెర్రితనంగా కనిపిస్తుందట శిలువ మరణము. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, మానవాళి ఈ దేన్నైతే వెర్రితనంగా ఎంచుతుందో, దేన్నైతే గొప్పగా ఎంచుతుందో దాన్ని వ్యక్తం చేసి, దేన్నైతే వెర్రితనంగా చూస్తుందో, చులకనగా చూస్తుందో, హాస్యంగా చూస్తుందో దానివల్లే దేవుడు రక్షణ ఏర్పరిచాడు, దానివల్లే దేవుడు రక్షణను సిద్ధపరిచాడు. అందుకనే ఈ కొరింథీ పత్రికలో మనుష్యులు ఎలా ఉన్నారో, ఎలాంటి వారిని దేవుడు పిలిచాడో మనం గమనిస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు లేదా దేవుడు మనల్ని పిలవటానికి గల కారణం ఏంటంటే, మన జ్ఞానం కాదు, మన బలం కాదు, మన శక్తి కాదు, మన తెలివి కాదు, మన సాంకేతికత కాదు, ఏది కాదు. కానీ మనం బలహీనులము, మనము ఎన్నిక లేని వారము, మనము నీచులైనటువంటి వారమని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు పిలిచిన వారు ఎవరట? దేవుడు పిలిచిన వారు ఎవరనంటే కేవలం బలహీనులు, ఎన్నిక లేని వారు, అణగదొక్కబడిన వారినే దేవుడు పిలిచాడు. ఎలాంటి వారిని పిలిచాడు దేవుడు? అణగదొక్కబడిన వారినే దేవుడు పిలిచాడు. జ్ఞానులను, గర్విష్ఠులను, లేకపోతే అతిశయించే వారిని దేవుడు పిలవడట, అట్టి వారిని ఎన్నుకోడట, అట్టి వారిని ఏర్పరచుకోడని ఈ పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఆయన ఏం చేశాడట? ఈ జ్ఞానము కలిగి, లోక జ్ఞానముతో ఎవడైతే శిలువను, శిలువ మరణాన్ని, శిలువ సువార్తను వెర్రితనంగాను అపహాస్యంగాను ఇచ్చాడో వాడి జ్ఞానాన్ని దేవుడు శూన్యం చేస్తారని తెలియజేశాడు. వారి జ్ఞానాన్ని నిజంగా దేవుడు శూన్యమే చేశాడు. మొట్టమొదటిగా ఈరోజు మానవుడికి ఒకప్పుడున్న తెలివి జ్ఞానం కంటే ఇప్పుడు చాలా పెరిగింది. అవునా? దీన్ని ఒప్పుకుంటారు కదా. ఒకప్పుడు టెక్నాలజీ కంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందా? ఒకప్పుడు జ్ఞానం కంటే ఇప్పుడు జ్ఞానం పెరిగిందా? ఒకప్పుడు ఉన్న స్థితి కంటే ఈ స్థితి ఉన్నతమైంది ఈరోజు మానవుడు పొందుతున్నాడు. అయితే మీరు గమనించాలి, మరి ఆ స్థితి మారింది అన్నదానికి మీరు ఆలోచన చేస్తే, ఒకప్పుడు ఇప్పుడు మీ వయసు లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇప్పుడు ఏం చేయగలుగుతారో మీరు చూస్తున్నారా? ఏం చేయగలుగుతారు? ఈరోజు వారు స్మార్ట్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు కదా. అదే 3 సంవత్సరాల వయసుకు నువ్వేం చేసావు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వేం చేసి ఉంటావు? మట్టిలోనే ఇసుకలోనే ఆడుకొని ఉంటుంటావు కదా 3 సంవత్సరాలకి. కానీ ఇప్పుడు అదే 3 సంవత్సరాల వయసు పిల్లవాడు ఏం చేస్తాడు? స్మార్ట్ ఫోన్ పట్టుకుంటాడు, దాన్ని ఆపరేట్ చేస్తాడు, టీవీ చూస్తాడు, టీవీలో ఏమొచ్చినా అర్థం చేసుకుంటున్నాడు. అంటే స్థితి మారింది, జ్ఞానము, సాంకేతికత అన్ని పెరిగాయి. ఇన్ని పెరిగిన మానవుడు దేవుడిని తెలుసుకోలేకపోతున్నాడు. అది సాంకేతమో మనం గమనించాలి. ఎందుకంటే మానవుడికి ఎంత తెలివున్నా, జ్ఞానమున్నా, సాంకేతిక ఉన్నా దేవుడు ఏం చేశాడట? జ్ఞానాన్ని, సాంకేతికతను, తెలివిని వెర్రితనంగా మార్చాడు. అదే పౌలు అంటాడు ఇక్కడ. అదే పౌలు ఇక్కడ మాట్లాడతాడు. ఈరోజు మనిషికున్న జ్ఞానంతో భూమి లోతుల్లోనే తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. భూమి లోపల ఏముందో కనిపెట్టడానికి వెళ్ళిపోతున్నారు, దేవుణ్ణి కనుగోలేకపోయారు. అంతరిక్షంలోకి వెళ్ళిపోయారు, అక్కడ ఏముందో చూద్దామని వెళ్ళారు, అక్కడ కనుగోవడానికి ప్రయత్నం చేశారు, కానీ దేవుణ్ణి కనుగోలేకపోయారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంతోమంది సైంటిస్టులు, తెలివైన వారు, మేధావులు ఎంతమంది ఉన్నా దేవుడు ఏంటన్నది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా మార్చాడు. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా మార్చాడు. అందుకనే దేవుడు అంటాడు, దేన్నైతే మీరు వెర్రితనంగా ఇచ్చారో దానివల్ల మీకు విముక్తి కలుగుతుంది, దానివల్ల మీకు రక్షణ దొరుకుతుంది అని దేవుడు శిలువ అనే దాని ద్వారా, శిలువ మరణం ద్వారా ఈరోజు మనకు విమోచన కలిగేలా చేశాడు. ఎందుకనంటే పర్షియా సాంప్రదాయంగా ఉండేది శిలువ శిక్ష. పర్షియా
దేశపు సాంప్రదాయం. పర్షియా చక్రవర్తులు దొంగలకి, నేరం చేసిన వారికి, లేకపోతే ఇతర నేరస్తులందరికీ కూడా ఈ భయంకరమైన సిలువ శిక్షను వేసేవారు. ఇది భూమి మీద అత్యంత భయంకరమైన శిక్షల్లో ఒక శిక్ష. ఇది హింసించి ప్రాణం పోగొడతారు. అంత భయంకరమైన సిలువ శిక్షను తర్వాత కాలంలో రోమా ప్రభుత్వం వారు అమలు చేయడం ప్రారంభించారు. బందిపోటు దొంగలకి, అలాగే దోపిడీ దొంగలకి, అలాగే నరహంతకులకు, రాజద్రోహులకు, ఇలాంటి వారికి ఈ సిలువ శిక్ష రోమా ప్రభుత్వం వారు వేసేవారు. అప్పటి వరకు మనుషుల దృష్టిలో సిలువ అనేది చాలా హీనమైనది, సిలువ అనేది చాలా అసహ్యమైనది మనుషులందరి దృష్టికి. దేవుడు చూసారా, లోక జ్ఞానాన్ని వెరితనం చేసి మనుషుల జ్ఞానాన్ని ఎందుకు పనికిరానిదిగా వ్యర్థంగా చేసి మనుషులందరూ అసహించుకునే ఈ సిలువనే ఈ విమోచనగా, ఈ సిలువ మరణాన్ని వారందరికీ కూడా రక్షణగా మార్చాడు. అందుకనే మనుషులు అప్పటి వరకు దొంగలు, దోపిడీ దొంగలు ఈ సిలువ మరణం పొందుతుంటే మనుషుల దృష్టికి అది అసహ్యమైంది, ఎన్నుకోబడింది కాదు, అలాగే మరి తృణీకరించబడింది ఆ సిలువ మరణం. యేసు ప్రభువు ఎప్పుడైతే సిలువ మరణాన్ని పొందారో, సిలువకు కానీ సిలువ మీద ఆయన పొందిన మరణానికి కానీ చాలా విలువ పెరిగింది. అయితే ఆ సిలువను వారు అసహ్యంగా, ఎన్నిక లేనిదిగా ఎంచుకుంటున్నారు కనుక ఆ వ్యర్థమైన దాని ద్వారానే ఈరోజు మరలా మానవులకు పాప క్షమాపణ కలుగు చేశాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఎఫ్ఎస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో చక్కని మాటను మాట్లాడతాడు. 16వ వచనం చదువుదాం. ఎఫ్ఎస్సీ పత్రిక 2:16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగూ చేస్తాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. గమనించారా, ఆయనే మనకు సమాధాన కారకుడు. ఎందుకంటే ఎలాగానంటే తన సిలువ ద్వారా ఇప్పుడు ఆయనను ప్రేమించే వారిని, అలాగే ఆయనను నమ్మని వారిని, అలాగే యూదులను, గ్రీసు దేశస్తులను అందరినీ కూడా సమాధాన పరచడానికి ఆయన శిలువ మరణం పొందాడని పౌలు తెలియజేస్తున్నాడు. అంటే దేన్నైతే అసహించుకున్నారో, దేన్నైతే చేదరించుకున్నారో, దేన్నైతే ఎన్నిక లేనిదిగా ఇచ్చారో ఆ శిలువ మరణమే ఈరోజు అందరికీ కూడా విమోచన తీసుకొచ్చిందని పౌలు ఇక్కడ మాట్లాడతాడు. లోక జ్ఞానం అంతా శూన్యమైపోయింది, వ్యర్థమైపోయింది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ సువార్త, ఈ శిలువ సువార్తను ఎవడైతే విశ్వసిస్తాడో, ఎవడైతే నమ్ముతాడో వాడే రక్షణ అనుభవాన్ని పొందుతాడు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనిపిస్తుందట, రక్షింపబడుచున్న మనకైతే దేవుని శక్తి అంటాడు. దేవుని శక్తి అంటాడు. రోమపత్రిక 1:16 వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు ఏది ఈ సువార్త, ఈ సిలువ సువార్త అనేది దేవుని శక్తి అయి ఉన్నదట. ఆ సిలువ సువార్తను ఎవడైతే నమ్ముతాడో నమ్ము ప్రతివానికి రక్షణ కలుగునట్లు, యూదుడేమి గ్రీసు దేశస్తుడేమి ఎవరికైనా రక్షణ కలుగునట్లు ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఆ సిలువ మరణం దేవుని శక్తి అయి ఉన్నది. అయితే ఎవడైతే దీన్ని తృణీకరిస్తాడో వాడు శిక్షించబడతాడని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అయితే ఎవరు తృణీకరిస్తున్నారు, ఎవరు ఆయనను చులకనగా చూస్తున్నారు, ఎవరికి ఆయన మరణము హాస్యముగా మారింది అంటే లోకంలో గర్విష్ఠులు, జ్ఞానులు అనుకునేవారు, అలాగే అహంకారులైనటువంటి వారికి ఈ శిలువ మరణము దేవుని త్యాగము అపహాస్యంగా కనిపిస్తుంది. అట్టి వారిని దేవుడు ఎంత మాత్రం అంగీకరించడు, అట్టి వారిని దేవుడు ఎంత మాత్రం సహించడు, అట్టి వారిని దేవుడు ఎప్పుడు పిలవడు, ఏర్పరచుకోడు. గమనించాలి. దేవుడు బలహీనులైనటువంటి వారు. అందుకే కింద అంటాడు పౌలు, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన ఏం చేశాడట, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో అజ్ఞానులను ఏర్పరచుకున్నాను అంటాడు. చూడండి 29వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అత్యంపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే నీ తెలివి, జ్ఞానము, నీకున్న స్థితి గతి కాదు, కానీ నువ్వు బలహీనునిగా, ఎన్నిక లేని వానిగా, తృణీకరించబడిన వానిగా, అలాగే తొక్కివేయబడిన వానిగా, త్రోసివేయబడిన వానిగా నువ్వు ఉన్నావు. కాబట్టి నిన్ను నన్ను
పిలిచాడు. అంతేగాని నీ గొప్ప నా గొప్ప ఇక్కడ ఏం లేదు. అర్థమైందా? ఒకప్పుడు నువ్వు గమనించాలి, నువ్వు పిలిచిన పిలుపును మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ పితరుల స్థితిని, పాత స్థితిని మీరు గమనిస్తే ఒకప్పుడు ఎలా ఉండేవారు వాళ్ళు, ఇప్పుడు మీరున్న స్థితిలో వాళ్ళు ఉన్నారా? మీరు అనుభవించిన సౌకర్యాలు వారు అనుభవిస్తున్నారా? మీరు చదువుకున్న చదువు వారు చదివారా? అంటే ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడట? మీరు ఒకప్పుడు మనుషుల చేత, లోకం చేత త్రోసివేయబడిన వారు, తొక్కివేయబడిన వారు, డౌన్ ట్రాడెన్ పీపుల్, అంటే అణగదొక్కబడిన ప్రజలు కదా. అలాంటి వారిని ఈరోజు దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాంటి వారినే దేవుడు తన ప్రజలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. జ్ఞానులను, గర్విష్ఠులను, అహంకారులను ఆయన ఏమాత్రం పిలవడు, ఏమాత్రం ఏర్పరచుకోడు, వారిని అంగీకరించడు, వారిని సహించడు. అందుకని దేవుని వాక్యంలో ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని మాటను మరి ఇర్మీయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేవుని బట్టి, దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నువ్వు అతిశయించాలి. ఈరోజు దేవుడు నిన్ను పిలిచింది ఎందుకట? ఆయన్ని తెలుసుకోవటానికి. ఆయన తెలుసుకున్నందుకే నువ్వేం చేయాలట? అతిశయించాలి. అందుకే జ్ఞానులు, శాస్త్రజ్ఞులు, గొప్ప గొప్ప వారికి దొరకని దేవుడు, వారికి అర్థం కాని దేవుడు, వారికి తెలియని దేవుడు నీకు తెలిసాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎందుకట? వారికి తెలియచేయకూడదని కాదు, వారు జ్ఞానులని, గర్విష్ఠులుగాను, అహంకారులుగా నీ లోపల ఉన్నారు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా, ఏ శరీరం కూడా ఆయన ఎదుట గర్వించకూడదు, అతిశయించకూడదని దేవుడు ఇలాగ ఏర్పరిచాడు. కాబట్టి వారిని ఎన్నుకోలేదు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను పిలిచింది ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే నాకు కాబట్టి దేవుడు ఇచ్చాడు ఇలాగా అనుకుంటాం మనం. ఆ గర్వము, అహంకారం, అతిశయం మన దగ్గర ఎప్పుడు వస్తుందో దేవుడు అప్పుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. నువ్వు తొక్కబడిన వాడివి, అనగదొక్కబడి అట్టడుగునున్న వాడివి, ఎన్నిక లేని వాడివి, తృణీకరించబడిన వాడివి అని నిన్ను పిలుచుకున్నాడు, మనందరినీ పిలుచుకున్నాడు. ఈరోజు దేవుని శరీరముగా, సంఘముగా ఇక్కడ కట్టాడంటే, ప్రత్యేకపరిచాడంటే, సంఘముగా మనల్ని పిలిచాడంటే కారణం ఏంటో తెలుసా? మన దగ్గర ఏ గొప్ప కాదు, మనం అత్యల్పులు, బలహీనులు అని మనల్ని ప్రేమించి ఆయన పిలుచుకున్నాడు. ఆయన జనాంగంగా ఉండటానికి మనల్ని పిలుచుకున్నాడు. ఈ సత్యాన్ని, ఈ పిలుపుని, మూలాన్ని మనం మరవకూడదు. మూలాన్ని మనం మర్చిపోకూడదు. కనుక మనం ఆ పిలుపు యొక్క విలువను తెలుసుకొని పిలుపుకు తగినట్లుగా మనము జీవించవలసిన అవసరత ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి గర్వము కానీ, అతిశయం కానీ, అహంకారం కానీ మనలో కలగకుండా మనం మన పిలుపును, పిలుపు యొక్క మూలాన్ని, పిలిచిన మన స్థితిని మనం మర్చిపోకుండా జాగ్రత్తగా మన పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి. మనం పిలుపుకు తగినట్లుగా జీవించాలి. ఎందుకంటే ఆయన పిలవబడిన వారికే జ్ఞానాన్ని ఇస్తాడట, పిలవబడిన వారికి ఆయన ఎవరో తెలుస్తుందట. ఎందుకంటే లోకంలో ఉన్నవాడికి యేసు ప్రభు వారు దేవుడు, లేకపోతే దేవుని శిలువ మరణం అనేది ఎలా ఉందట? వ్యర్థముగా ఉందట. వ్యర్థముగా అంటే అది వారికి వెర్రితనంగా కనిపిస్తుంది. ఎందుకంటే వారికి అర్థం కాదు. దేవుడే ఆ జ్ఞానాన్ని వెర్రితనంగా మార్చాడు కాబట్టి వారు ఎంత ప్రయత్నం చేసినా దేవుడు ఎవరో, ఎలాంటి వాడో వారికి అర్థం కాదు. కానీ నీకు నాకు ఎందుకు అర్థమవుతున్నాడో తెలుసా? మనల్ని పిలిచాడు, పిలిచిన మనకే ఆయన జ్ఞానము, శక్తి అయి ఉన్నాడట. ఒకసారి మనం 24వ వచనం చదువుదాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని శక్తి, జ్ఞానం ఎవరికై ఉన్నాడట? ఎవరికైనా సరే ఆయన ఎవరిని పిలుస్తాడో వారికే ఆయన జ్ఞానము, శక్తిని ఇస్తాడట. కాబట్టి లోకంలో ఉన్న వారికి ఎలా ఉన్నాడట? ఆయన వెర్రితనంగా ఉన్నాడట, ఆటంకంగా ఉన్నాడట యేసు ప్రభు వారు. అందుకే వారికి అర్థం కాడు యేసు ప్రభు వారు. ఆ దేవుడు అనేది వారికి ఎప్పటికీ అర్థం కాని ఒక గొప్ప సిద్ధాంతం. కానీ ఈరోజు నీకు నాకు దేవుడు ఎందుకు అర్థమవుతున్నాడంటే ఆయన నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ
ఆ శక్తినిచ్చాడు, నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నీకు అవి దొరికాయి. కనుక అల్పులు బలహీనులైనటువంటి మనల్ని పిలవటానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరగి దేవుని పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనలో గర్వము, అతిశయం, అహంకారం ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు కూడా మనల్ని విడిచిపెడతాడు. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాని సొలొమోను ఒక మాట మాట్లాడతాడు. 6వ అధ్యాయం 16వ వచనం. అమ్మా, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయన ధ్యేయములు. అవేవనగా మొట్టమొదటిదే అహంకార దృష్టి. చాలా మంది అహంకారంతో, అతిశయంతో, గర్వంతో బతుకుతారు ఈ లోకంలో. విశ్వాసులైనటువంటి వారు కూడా చాలా మంది ఇలాంటి వారు ఉన్నారు. అందుకని అహంకారాలను దేవుడు అసహించుకుంటాడట. పైన ఉన్నారు కదా, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు అసహ్యమే. అందులో మొట్టమొదటిది అహంకారమే, ఈ గర్వమే, ఈ అతిశయమే. ఎందుకంటే మన దగ్గర ఏదో ఉన్నదాన్ని బట్టి మనం చూసి అతిశయపడిపోతూ ఉంటాం, గర్విష్ఠులుగా మారిపోతూ ఉంటాం, అలాగే అహంకారంతో విర్రవీగుతూ ఉంటాం. అది దేవునికి అసహ్యం అన్న సంగతిని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అది మిమ్మల్ని దేవునికి దూరంగా మారుస్తుంది. ఎందుకు? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావో, దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావో, దేన్ని బట్టి నువ్వు అహంకారంగా మారావో అది వ్యర్థం అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. అది వ్యర్థము అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే అది నీకు అక్కడికి రాదు, ఏ మేలు నీకు చేయదు. కనుక ఆ అహంకారంతో దేవునికి దూరం అయిపోతున్నావు, దేవుడిని అన్నటికీ తెలుసుకోలేని గుడ్డివానిగా నువ్వు ఉండిపోతున్నావు. అందుకే అహంకారము దేవునికి అసహ్యం అన్న విషయాన్ని తెలుసుకొని అట్టిది మనలో కలగకుండా మనం జాగ్రత్తగా ఉండాలన్నది ఇక్కడ దేవుడు పౌలు ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠము. దేవుడు ఎందుకు పిలిచాడట? మనల్ని దేవునికి అనుకూలంగా, పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మనం ఏదైతే గర్విస్తామో దేన్ని బట్టి అది వ్యర్థమని రోమపత్రికలో పౌలు ఒక మాట మాట్లాడతాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను? క్రియాన్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి. అంటే అతిశయ కారణం ఏదీ లేదు ఎవరికి కూడా అతిశయ కారణం ఏదీ లేదు. ఎందుకనంటే ఏది నువ్వు చేసింది కాదు, ఏది నువ్వు సాధించింది కాదు, దేవుడే నీకు సమస్తము దయచేసింది. కనుక ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయింపకుండానట్లు దేవుడు ఎలాగన ఏర్పరచుకున్నాడు. మనల్ని పిలిచిన కారణం అది. మనం అతిశయించకూడదు, దేవుని యొక్క గర్వాన్ని, అహంకారాన్ని చూపించకూడదు. అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది, దేవుడు మనల్ని అసహించుకునేలా చేస్తుందన్న విషయాన్ని ఈ లేఖనం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అన్నిటికంటే సంపాదించుకోవాల్సింది అత్యున్నతమైన జ్ఞానము, అత్యున్నతమైన ఆస్తి ఏదైనా ఉందేనంటే అది క్రీస్తే. ఎందుకంటే ఆయనలో అన్నీ ఉన్నాయి, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయనే మన ఆస్తి, ఆయనే మన స్వాస్థ్యం. దావీదు భక్తుడు అంటాడు కదా, నీవే నా పానీయ భాగము, నీవే నా స్వాస్థ్య భాగం అంటాడు. అంటే దేవుడే నా ఆస్తి, దేవుడే నా స్వాస్థ్యము. అంటే గమనించండి, రాజు అయి ఉండి రాజభోగాలు ఉన్నాయి, అంతఃపురాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సకల సౌభాగ్యాలు ఉన్నాయి. కానీ రాజు ఏం మాట్లాడుతున్నాడు? నా ఆస్తి నువ్వు, నాకు ఇవేవి అక్కర్లేదు, ఇవేవి నాకు వద్దు. అతిశయము లేనటువంటి వాడిని దేవుడు ప్రేమిస్తాడు. అందుకే దావీదు అంటాడు, నువ్వు నా హృదయానుసారుడివి, నాకు ఏది ఇష్టమో అది చేసే నా ప్రియ భక్తుడివి అని దావీదుని దేవుడు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం అతిశయ కారణం ఏది లేదు భూమి మీద, అన్ని దేవుడు ఇచ్చినవే. దేన్నో బట్టి నువ్వు అతిశయిస్తున్నావంటే అది నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. తర్వాత నీకు దుఃఖము, బాధ, విచారం తప్ప ఏమీ మిగలదు. అందుకనే దేవుని బట్టే అతిశయించాలి. నువ్వు దేవుడిని తెలుసుకుంటున్న బట్టి అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలి, దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని బట్టి అతిశయించాలి. అర్థమైందా? అందుకే మనల్ని సంఘముగా దేవుడు ఇక్కడికి పిలిచాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, చదువుకున్న పాత నిబంధనలో అబ్రహాము పిలుపు కనిపిస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తే అబ్రహాము పిలుపు కనిపిస్తుంది. అబ్రహాము పిలుపు దగ్గర నుంచే ఇశ్రాయేలీల చరిత్ర ప్రారంభమైంది. అబ్రహాం పిలుపు దగ్గర నుంచి ఇశ్రాయేలీల చరిత్ర ప్రారంభమైంది. అంతకుముందు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్న 11 అధ్యాయాలు ఏమంటారు
ఏమంటారంటే ప్రీ హిస్టరీ అంటారు. ఏమంటారు? ప్రీ హిస్టరీ. ఎందుకంటారు ప్రీ హిస్టరీ అంటే ఇది దేవుని చిత్తాన్ని బట్టి జరిగించాడు. ఈ 11 అధ్యాయాల్లో చాలా మర్మాలు ఉంటాయి, మనిషి గ్రహించలేని మర్మాలు ఉంటాయి 11 అధ్యాయాల్లో. అందుకే దీన్ని ఏమన్నాడంటే ప్రీ హిస్టరీ అంటే చరిత్రకు ముందు జరిగింది, చరిత్ర ప్రారంభం అవటానికి ముందు జరిగిన సంఘటనలుగా దేవుడు వీటిని ఏర్పరిచాడు. అక్కడ మీరు చూడండి, ఆది కాండంలో ఆదామావును సృష్టించాడు, ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోట ఎక్కడ ఉందన్నది సంపూర్ణంగా ఎవరికి కూడా తెలియదు. కొంతమంది భక్తులు, పండితులు అలాంటి వారు పరిశోధించి ఇరాక్లో ఉండుండొచ్చు, ఉన్నదేమో అని అనుకుంటున్నారు తప్ప అది కరెక్ట్గా ఎక్కడ ఉందనేది ఎవరికి తెలియదు. అలాగనే ఇంకా నెఫీలీలు ఎక్కడి నుంచి వచ్చారు, దేవుని కుమారులు ఎవరు, అలాగే నదుల కుమార్తెలు ఎవరు, ఇలాంటివన్నీ కూడా కొన్ని మర్మంగా ఉంటాయి. ఇవన్నీ అందుకని దీన్ని ఏమంటారంటే మొదటి 11 అధ్యాయాలని ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీ అంటే పండితులు వారికి తెలిసిన, వారు ఎదిగిన దేవుని జ్ఞానంతో చెప్పిన కొన్ని మాటల్ని ఒక్కొక్కరుగా చెప్తూ ఉన్నారు తప్ప ఏది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇదే అని ఎవరు చెప్పలేరు 11 అధ్యాయాలకి. అందుకే 11 అధ్యాయాలని ప్రీ హిస్టరీ అంటారు. 12 అధ్యాయం నుంచి ఇశ్రాయేలు చరిత్ర ప్రారంభమవుతుంది. 12వ అధ్యాయంలో అబ్రహాం పిలుపు ద్వారా ఇది ప్రారంభమైంది. అబ్రహాంను పిలిచాడు. అబ్రహాం పిలిచిన కారణము మనం చూస్తాం. అబ్రహాంని ఎందుకు పిలిచాడట? అబ్రహాంని ఎందుకు పిలిచాడు చూడండి. ఆది కాండం 12వ అధ్యాయం. నీవు లేచి ఈ దేశం నుండి, ఈ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. గమనించారా? ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచిన కారణం ఏంటంట? ఆశీర్వాదము ఇవ్వటానికి పిలిచాడు. అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నాను, ఏమీ చెప్పలేదు అనుకోండి, మీరు ఎలాగైతే ఎందుకు ప్రభువా, ఎందుకు పాస్టర్ గారు పిలిచారు అని అడుగుతారు కదా, అలాగే అబ్రహాము కూడా ఎందుకు పిలువబడ్డాడో దేవుడు చెప్తున్నాడు, ఎందుకు పిలిచాడో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు సంఘముగా మనల్ని ఎందుకు పిలిచాడట? ఆశీర్వాదానికి. అందుకే మీరు ఆశీర్వాదానికి వారసులు అవుటకే పిలువబడ్డారని దేవుడు వాక్యం చెప్తుంది. ఆశీర్వాదానికి వారసులు అవటానికి. ఇప్పుడు అబ్రహామును పిలిచాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా అన్నాడు. అసలు కుమారుడే లేడు, అలాంటి వాడిని ఏం చేస్తా అంటున్నాడు దేవుడు? గొప్ప జనాంగంగా మారుస్తాడు. మీరు గమనిస్తే ఇదే ఆది కాండంలో 3 సార్లు దేవుడు అబ్రహాం ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానం చేస్తాను, ఇసుక రేణువులంతా విస్తారముగా నీ సంతానాన్ని చేస్తానని 3 సార్లు చెప్పాడు. 3 సార్లు చెప్పి ఆది కాండం పూర్తయిలో పడగా 50వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాం సంతానం విస్తారం అయిపోతుంది. దేవుడు నెరవేరుస్తున్నాడు, దేవుడు ఆశీర్వాదాన్ని నెరవేరుస్తున్నాడు. గమనించండి, ఈరోజు నువ్వు పిలువబడిన ఈ పిలుపుకు కారణం ఏంటంటే నిన్ను ఆశీర్వదించడానికి అన్న సత్యాన్ని గమనించాలి. అయితే అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత కలిగి ఆయన పిలుపొందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడ్డాడు కాబట్టి ఆయన ఏమయ్యాడట? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే, ఇప్పుడు నిన్ను పిలిచింది దేవుడు అని నీకు తెలుసు, అవునా? ఆ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుసు, ఎందుకంటే నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది. అలాగే అనేక విధాలుగా దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి గుణాలు కలిగిన వాడో, ఎంత శక్తివంతుడో ఈరోజు నీకు తెలిసింది. కానీ ఆ రోజు అబ్రహాముకు తెలుసా అసలు ఏ దేవుడు పిలిచాడు? ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎందుకు నన్ను పిలుస్తున్నాడు, ఎక్కడికి పిలుస్తున్నాడు అనేది అబ్రహాముకు తెలియదు. అబ్రహాముకి తెలియకపోయినా అబ్రహాము ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు, విధేయత చూపించాడు, ఆయన పిలుపుకు లోబడ్డాడు. అందుకనే అబ్రహాము విశ్వాసంతో తండ్రి అయ్యాడు. ఈరోజు నిన్ను లేచి దేవుడు బయలుదేరమంటే వెళ్తావా? వెళ్ళగలవా? నీకు దేవుడు ఎవరో తెలుసు, ఆయన ఎంత శక్తివంతుడో తెలుసు, ఆయన ఎందుకు నిన్ను పిలుస్తున్నాడో తెలుసు. అన్నీ తెలిసినా నువ్వు వెళ్ళగలవా? మరి నువ్వు వెళ్ళలేకపోతున్నావు కాబట్టి నువ్వు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావు. కానీ అబ్రహాము తన విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకు పిలిచాడో తెలియదు,
ఎవరు పిలిచారో తెలియదు, అయినా కూడా వెళ్ళాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను? 8వ వచనం చదవండి. చదవండి. లోబడి ఎక్కడికి వెళ్ళవలెను? అది ఎరుగక బయలు వెళ్ళాడు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. గమనించారా? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో ఎందుకు వెళ్ళాలో తెలియకపోయినా ఆయన పిలుపుకు విధేయత కలిగిన వాడే విశ్వాసముతో వెళ్ళినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని పిలుపు అనగా అబ్రహాం అందుకున్న పిలుపుకు మూలం ఏంటి అని అంటే ఆయన విశ్వాసము, విధేయత అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈరోజు మన పిలుపుకు మూలము మన విశ్వాసం అవ్వాలి, మన విధేయత అవ్వాలి, మన నమ్మిక అవ్వాలి. మరి అబ్రహాం తన మూలాన్ని మర్చిపోలే. అబ్రహాం తర్వాత ఇస్సాకు యాకోబులు కానీ తర్వాత జనాంగము కానీ మరి ఎప్పుడు కూడా వారి మూలాలని మర్చిపోలే. అందుకనే మనం గమనిస్తే అబ్రహాముని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం 2 రకాలు, ఒకటి ఇహలోక సంబంధమైనది, 2 పరలోక సంబంధమైనది. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే గొప్పవి కావు. కాబట్టి ఇహలోక ఆశీర్వాదాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరలోక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇహలోక ఆశీర్వాదం దేవుడు అబ్రహామును గొప్ప జనాంగంగా చేశాడు, అలాగనే మరి గొప్ప ఆస్తివంతునిగా ఆస్తికర్తగా చేశాడు. అలాగే పరలోకంలో కూడా దేవుడు అబ్రహాముకు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఎందుకనంటే మనం గమనిస్తే తర్వాత అబ్రహాం మరణం తర్వాత ఇశ్రాయేలీయులలో ఎవరితో, ఇస్సాకుతో కానీ యాకోబుతో కానీ తర్వాత ఇశ్రాయేలీయులతో కానీ మాట్లాడేటప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను మీ పితరుల దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు. అంటే అబ్రహాంకి ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడో మనం గమనించాలి. అంటే పరమందున్న ఆశీర్వాదాలు కూడా అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. అంటే ఈరోజు గమనించాలి, మన పిలుపుకు బట్టి మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందాలనంటే ఆయన పిలుపుకు విధేయత, విశ్వాసం కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. అయితే దేవుడి వాక్యం అంటుంది అబ్రహాము మరి ఆశీర్వాదాల్ని పొందడానికి దేవుడికి ఎలాగైతే లోబడి ఉన్నాడో అలాగే మనం కూడా ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, విధేయతను దేవునికి చూపించిన వారమై ఉండాలి. ఎందుకంటే వారసులుగా ఆశీర్వాదానికి వారసులు అవటానికే మనల్ని పిలిచేటంటాడు దేవుడు. ఆ పిలుపుకు తగినట్లు మనం జీవించాలి. మన మూలాలను మనము మరువకూడదు. అంటే మీరు గమనిస్తే ఇశ్రాయేలు, ఇప్పుడు మనము అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం కదా, అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. మరి అపోస్తలుల విశ్వాస ప్రమాణము వారి ప్రమాణాన్ని మన ప్రమాణంగా ఒప్పుకున్నాం. అలాగే ఇశ్రాయేలీయులకు ఒక విశ్వాస ప్రమాణం ఉంది. ఇశ్రాయేలీయులకు ఒక విశ్వాస ప్రమాణం ఉంది. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీవు నా తండ్రి కాదు, నీవు చూడండి ఇక్కడ 26వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 5వ వచనం నుంచి ఇశ్రాయేలీయుల విశ్వాస ప్రమాణం ప్రారంభమవుతుంది. మనం గమనిస్తే మన విశ్వాస ప్రమాణం అపోస్తలుది అయితే ఇశ్రాయేలీయులకు ఒక విశ్వాస ప్రమాణం ఉంది. అది ఎప్పుడు కూడా వారు మరవరు, అది ఎప్పుడు కూడా వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఏంటది అని అంటే, నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయను. ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. ఇది ఇశ్రాయేలీయుల విశ్వాస ప్రమాణం.
ఈ విశ్వాస ప్రమాణాన్ని వారు ఎప్పుడు మరవరు. పిల్లలకు కూడా ఇదే నేర్పుకుంటారు. ఈరోజు మీ పిల్లలకి మీరు ఏం నేర్పుతున్నారు? మీ పిల్లలకి నిజంగా విశ్వాసం నేర్పుతున్నారా? మీ పిల్లలకి నిజంగా దేవుని పిలుపు ఎలా ఉంటుందో తెలుపుతున్నారా? పిలుపుకు తగినట్లు జీవించమని మీరు వారిని ప్రోత్సహిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకనంటే మనం గమనించాలి, మనము మన పితరులను చూద్దాం, వారి పితరులను చూద్దాం. ఈరోజు చక్కగా బట్టలు వేసుకుంటున్నాం. మరి వారు ఎలాంటి విలువైన బట్టలు వేసుకున్నారా? చెప్పాలి. వేసుకున్నారా? ఇటువైపు చూడండి అమ్మా. వేసుకున్నారా? ఈరోజు నువ్వు చదువుకున్నావు, నీ పితరులు చదువుకున్నారా? మరి వారికి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా? వారు అణగదొక్కబడిన వారు, లేకపోతే వారు వెలివేయబడిన వారుగా వారు ఉన్నారు. మరి వారి దగ్గర నుంచి, లేదా ఈరోజు నీ దగ్గర నుంచి మరి వారి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎలా ప్రత్యేకపరిచాడు. లోకంలో నుంచి తృణీకరించబడిన మనల్ని, వెలివేయబడినటువంటి మనల్ని, లోకం అసహించుకునే మనల్ని, ఎన్నికలైన మనల్ని, బలహీనులైన మనల్ని దేవుడు పిలుచుకొని సంఘముగా ఈరోజు కట్టాడు. ఈ పిలుపును నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఈరోజు నీకు ఇన్ని ఆశీర్వాదాలు, దీవెనలు, లోక సంబంధమైన అవసరతలు తీరుతున్నాయంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది నీ పిల్లలకు నువ్వు నేర్పుకోవాలి. ఈ పిల్లలకు అబ్రహామును పిలిస్తే ఈ రోజుకి యూదుడైనటువంటి వాడు, ఈ రోజుకి ఇశ్రాయేలీ విశ్వాస ప్రమాణాన్ని మరువరు. నా తండ్రి ఎలాంటి వాడట? నశించుచున్న అరామీ దేశం. అరామీ అంటే కింద సిరియా అనే మాట ఉంది. ఎక్కడో సిరియాలో, ఎక్కడో ఒక చిన్న ఊర్లో నా తండ్రి నశించిపోతుంటే నువ్వు నా తండ్రిని పిలిచి గొప్ప జనాంగంగా మార్చావు. కొద్ది మందిగా ఉన్నవారు మేము, మమ్మల్ని గొప్ప బలమైన జనాంగంగా. ఈరోజు నువ్వు చూస్తున్న ఇశ్రాయేల్ని చూడండి, ఈరోజు నువ్వు చూస్తున్న ఇశ్రాయేల్ దేశాన్ని చూడండి. ప్రపంచంలో ఏ దేశంతోనైనా పోటీగా నిలబడగలదు. ప్రపంచంలో ఏ దేశానికైనా సమాధానం చెప్పగలదు. ఈ ప్రపంచంలో ఏ దేశంతోనైనా జ్ఞానంలో కానీ, తెలివిలో కానీ, సాంకేతికతలో కానీ, ఐశ్వర్యంలో కానీ అన్నిటితో పోటీ పడగల దేశం ఇశ్రాయేల్ దేశం. ఇది అలా ఉందా? ఒకప్పుడు నశించుచున్న అరామీ దేశస్తుడు ఒక్కడి నుంచి దేవుడు ఎంత గొప్ప జనాంగాన్ని తీసుకొచ్చాడు. ఒకసారి ఆలోచన చేసారా? నువ్వు మూలాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడనంటే, నీవు ఏదో గొప్పోడు అని కాదు. నువ్వెప్పుడు ఇప్పుడు ఎన్నిక లేనివాడు, నువ్వు ఎందుకు పనికిరాని వాడు, నువ్వు నిన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాడు. నిన్ను గొప్ప జనాంగంగా దేవుడు చేస్తాడు. నీ పిల్లలకు అది నేర్పుకోవాలి నువ్వు. అంతేగాని నేను అప్పుడు బాగా చదువుకున్నాను, లేకపోతే నాకు ఒక మంచి ఉద్యోగం ఉండేది, లేకపోతే మన ఊర్లో మనమే గొప్పవాళ్ళు, మా ఇంటి పేర్లలో గొప్పవాళ్ళు అని మనం అనుకుంటే అందుకు నిన్నెవడో పిల్ల ఇక్కడికి. అర్థమైందా? అందుకు నిన్నెవడో పిల్ల. నువ్వు ఎన్నికలేని, ఎందుకు పనికిరాని వాడు అయినా నిన్ను పిలిచాడు దేవుడు. గొప్పడు అయితే, గర్విష్ఠుడు అయితే, అహంకారం అయితే నిన్ను అసలు దేవుడు పిల్లడు. నేను ఇక్కడ పిలిచాడంటే నీలో దేవుడు ఏదో చూశాడు, నిన్ను ప్రేమించాడు, దాన్ని బట్టి నిన్ను ఇక్కడ పిలుచుకున్నాడు. నిన్ను ఆశీర్వదించి గొప్ప జనాంగా చేస్తాడు. అందుకే నీవు, నీ పిల్లలు దేవుని పిలుపును మరొక, నీ మూలాన్ని మరొక, దాని యందు విశ్వాసం, ఆయన యందు విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళాలి. అప్పుడు అబ్రహాము అనుభవించిన ఆశీర్వాదాలని నువ్వు కూడా అనుభవిస్తావని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము మన జీవితాల్లో దేవుని పిలుపును అందుకున్న కారణం ఏంటంటే, దేవుడు మనకిస్తానన్న ఆశీర్వాదాలు అనుభవించడానికి దేవుడు పిలిచాడు. అనుభవించాలంటే ఏం చేయాలట? గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనం ముందుగా చూచి నీ అందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుతున్న అబ్రహామునకు సువార్త ముందుగా, దేవుడు సువార్తను ముందుగా అబ్రహాంకి చెప్పాడట. అన్య జనులందరూ కూడా నీ అందు ఆశీర్వదించబడతారు. ఈరోజు నువ్వు నేను ఎందుకు వచ్చాను తెలుసా? అబ్రహాము సంతానంగా మనం పిలువబడ్డాం, అది గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము సంతానంగా మనం పిలువబడ్డాం. అన్ని జనులు నీ అందు ఆశీర్వదించబడతారని దేవుడు ముందే ఎరిగి లేఖనమును బట్టి అబ్రహాముకు ముందే
సువార్త ప్రకటించాడు. అందుకే ఈ సిలువ సువార్త లేదా ఈ సిలువ మరణము నిన్ను నన్ను అబ్రహాము సంతానంగా మారుస్తుంది. మనందరినీ అబ్రహాముతో సహా దేవుని సంతానంగా, దేవునితో వారసులుగా పరలోకంలో కూర్చోబెడుతుంది. అందుకే ఈ సిలువ మరణము, ఈ సిలువ శిక్ష, అందుకే ఈ సువార్త మనకు అవసరము, మనకి శక్తి, మనకి జ్ఞానమై ఉన్నది. దీన్ని ఎప్పుడు తృణీకరించకూడదు, దీన్ని ఎప్పుడు సులకంగా చూడకూడదు. ఎవడైతే చూస్తాడో అటువాడు దేవునితో దూరంగా ఉంటాడు, దేవునితో సంబంధం లేనివాడిగా ఉంటాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే ఈరోజు అక్కడ మరి అబ్రహాము పిలుపుని బట్టి కానీ మనల్ని పిలిచిన పిలుపు కాటి రెండు కూడా ఆశీర్వాదానికే మూలమని, అబ్రహాముతో పాటు మనం కూడా పరలోక ఆశీర్వాదాలు పొందుతామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనకు కూడా దేవుడు ఆశీర్వాదాలని సిద్ధపరుస్తున్నాడు. ఏంటిది? పాప క్షమాపణ, అలాగే రెండోది ఏంటి? నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. పాప క్షమాపణ, నిత్య జీవం అనే ఆశీర్వాదాలు, ఈ రెండు అనుభవించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇవి నీ కోసం సిద్ధంగా ఉన్నాయి. శిలువ మరణం ద్వారా ఆయన పాప క్షమాపణ ఏర్పరిచాడు. అలాగే ఆయన వెంబడిస్తే, ఆయన అనుసరిస్తే నువ్వేం పొందుకుంటావు? నిత్య జీవం అనే కిరీటాన్ని పొందుకుంటావు. ఈ రెండు మనం దేవునితో, అబ్రహాముతో దేవుని సన్నిధిలో పరలోకంలో అనుభవిస్తాం. ఆ పరమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే మనం పిలువబడ్డాం. అందుకు ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. చివరిగా మనం సువార్త పాఠ్యభాగాన్ని చూస్తే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలుచుకున్నారు. ఆ 12 మంది శిష్యులతో ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుడు పిలిచిన కారణం ఏంటంటే దేవుని కోసం నిలబడాలి, దేవుణ్ణి ప్రకటించాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని కోసం నిలబడాలి, దేవుణ్ణి ప్రకటించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారముగా ఈ లోకంలో ఉండాలి. 10:34 చూడండి. 34 నేను భూమి మీద సమాధానమును పంపవచ్చునని, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకు, ఆమె తల్లికిని, కోడలికి, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుని. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కానని, తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడని, తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు, నేను పిలిచిన పిలుపుకి నువ్వు విలువిచ్చి దానికి తగినట్లు నువ్వు జీవించాలి. అలాగైతే అప్పుడు నాకు పాత్రుడు అవుతావు. ఒకవేళ నువ్వు అలా లేకపోతే నాకు పాత్రుడివి కావు అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన కంటే ఎక్కువగా ఏది ప్రేమించకూడదు. ఆయన పిలుపుకు ఎవడైతే విధేయత కలుగుతాడో, మీరు గమనిస్తే అబ్రహాము ఎంత విధేయత చూపించాడంటే తన తండ్రిని, తల్లిని, అలాగే తన ఇంటి వారిని, అన్నదమ్ములు అందరిని వదిలేసి వచ్చాడు. అర్థమైందా? అంటే వారందరికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు అబ్రహాం. ఇప్పుడు అదే అంటాడు ఆయన, తల్లినైనా తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెనైనా నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నా పాత్రుడు కాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించినందుకు, అత్యధికంగా దేవుడిని ప్రేమించినందుకు, అందరికంటే ఎక్కువ దేవుడిని ప్రేమించినందుకట నీకు నీ ఇంటి వారే శత్రువులు అవుతారని దేవుడు ముందే చెప్పాడు. విరోధం ఏర్పడుతుంది తల్లికి కుమార్తెకి, తండ్రికి కుమారుడికి, అత్తకి కోడలకి. ఈ విరోధం ఎలా వస్తుందట? యేసుప్రభువు వారిని అత్యధికంగా నువ్వు ప్రేమించడం వల్ల కొన్నిసార్లు నీ కుటుంబం వారు నీకు శత్రువులు అవుతారు. అందుకే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి అంగీకరించలేము, దేవుని మీద ఆధారపడలేము, మన కుటుంబమే ఎక్కువ అనుకుంటాం. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన పిలిచిన పిలుపు దేనికట? ఆయనకు మాత్రమే నువ్వు విలువ ఇవ్వాలి, ఆయనకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన్ని మాత్రమే ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. అందుకు శిష్యులందరినీ కూడా అదే మాట చెప్తున్నాడు. నేను ఎందుకు పిలిచానంటే నన్నే మొదటి ప్రాధాన్యతగా మీరు ప్రేమించాలి. ఎందుకనంటే నేను పిలిచిన పిలుపుకు తగినట్లు మీరు జీవిస్తే మీకు మెంటైన దీవెనలు కలుగుతాయి. అందుకని 12 మంది శిష్యులకు దేవుడు ముందే చెప్పేశాడు,
పరలోకంలో 12 సింహాసనాలు మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. 12 సింహాసనాల మీద మీరు కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారని చాలా స్పష్టంగా ముందే వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా వారికి ఆ ఆశీర్వాదం సిద్ధంగా ఉంది. అందుకే వారు కూడా చివరి దశలో హతసాక్షులు అయిపోవడానికి సిద్ధపడ్డారు. చనిపోవడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు. ఎందుకంటే వారికి ఇవ్వబడిన వాగ్దానం గొప్పది, వారికి ఇవ్వబడిన ఆశీర్వాదం గొప్పది. అందుకే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి, అప్పుడే మనం ఆయనకి పాత్రలు అవుతామని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని కోసం మనం ఈ లోకంలో నిలవబడాలి. అది అందుకే పిలిచాడు. పిలిచిన పిలుపుకి పని ఉంది, ఒక పని ఉంది. అంతేకాదు వచ్చి కూర్చోమల్లా, అర్థమైందా? వచ్చి కూర్చోమల్లా. పిలిచిన పిలుపుకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే దేవుని కోసం ఈ లోకంలో నిలబడాలి. నీ కుటుంబంలోనైనా లోకంలోనైనా ఎక్కడైనా సరే నీకు వ్యతిరేకం వచ్చినప్పుడు దేవుని కోసమే నువ్వు నిలబడాలి. అది దేవుని పిలుపు కారణం. అది పిలుపుకి పని. అది ఆ పని చేయలేని వారు చాలా మంది ఉన్నారు ఈరోజు. పిలిచిన వారు, ఇందులోకి వచ్చిన వారు కూడా ఆ పని చేయలేని వారు చాలా మంది ఉన్నారు. అందుకని యేసుప్రభువు అంటాడు, మనుషులందరూ ఎదుటి నన్ను అందరూ అంగీకరించెదరో వారందరినీ పరలోకమందు నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తున్నానని చాలా స్పష్టంగా శిష్యులతోనూ మనందరితోనూ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మనం గమనించాలి, ఆయనను అంగీకరించే వారంగా ఈ లోకంలో మనం ఉండాలి. అందుకే దేవుడు పిలిచాడు. ఆయన కోసం నిలబడే వారంగా ఉండాలి. ఈరోజు ఆదిమ సంఘాన్ని చూస్తే, ఆదిమ సంఘంలో మరి సంఘము ఎన్ని శ్రమలు ఎదుర్కొందంటే, రోమా ప్రభుత్వపు భయంకరమైన శిక్షలని సంఘము చూసింది. ఎలా అంటే ఎంత భయంకరంగా అంటే పిల్లలతో సహా మనందరికీ తెలుసు, రోమా ప్రభుత్వం ఆనాటి క్రైస్తవ్యాన్ని అణగదొక్కేయాలని, చంపేయాలని, పూర్తిగా నాశనం చేసేయాలి, సంఘం అనేది లేకుండా చేయాలని, దేవుని ప్రజలను పూర్తిగా చంపాలని, రక్షణ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ సంఘం అంతకంతకు విస్తరించిపోయింది. ఎందుకు తెలుసా? దేవుని కోసం నిలబడిన సంఘం అది. దేవుని కోసం నిలబడిన సంఘం అది. ఆదిమ సంఘం 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో వారు ఏం చేస్తున్నారట? వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారట. అంటే ఎంత హింస ఉందో చూడండి. ఆ రోజు గృహ సంఘాలు ఇంత హడావిడిగా, విచ్చలవిడిగా, మనకు అవసరమైనట్టుగా స్వతంత్రంగా, సంతోషంగా ఇలా ఒక భవనం కట్టుకొని, ఫ్యాన్లు, లైట్లు పెట్టుకొని, మైకులు పెట్టుకొని ఎంత చక్కగా ఆరాధించే అవకాశం వస్తేనే మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నామే కదా. దేవుని సన్నిధికి రాలేకపోతున్నామే. అక్కడ గృహ సంఘాలు అంటే ఇళ్లలో రహస్యంగా ఆరాధించేవారు. రోమ ప్రభుత్వానికి తెలిస్తే ఏం చేసేవారట? బయటికి తీసుకెళ్ళి శిక్షించేవారు. పైగా పౌలు అప్పుడు తిరుగుతున్నాడు కదా. ఆ సమయంలో పౌలు తిరుగుతున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడు? ఈ మార్గమందు ఉన్న పురుషులైన స్త్రీలైన పట్టుకొని వారిని శిక్షించుటకు పత్రికలు తీసుకున్నాడు పౌలు. అంత హింసలో కూడా సంఘం ఏం చేస్తుందట? విశ్వాసులు ఏం చేస్తున్నారట? ఎడతెగక ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, బోధ యందు, సహవాసమందు ఎడతెగక. అంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థించారు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సహవాసం చేశారు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రొట్టె విరుచుట, బల్లారాధనలో పాల్పంపులు పొందారు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వాక్యము విన్నారు. మీరు గమనించండి, ఈరోజు ఆదివారం రావటానికి మనకు నొప్పులు, ఆదివారం చర్చికి రావటమే నొప్పులు. నేనేదో పని మీద 2-3 సంఘాలు చూడాలి కాబట్టి నేను కొంచెం లేట్గా వచ్చాను అనుకోండి, నాకంటే గణపాట్లు ఉన్నారు ఇందులో కదా. మాస్టర్ గారు వచ్చిన అరగంట తర్వాత ఊపుకుంటూ వస్తుంటాడు, చేతిలో బైబిల్ ఉండదు, ఏముండదు, ఊపుకుంటూ వచ్చి లోపల కూర్చుంటాడు చల్లగా ఫ్యాన్ దగ్గర ఎక్కడ కూర్చొని చూసుకుని. అంటే పురుషుల గురించి అంటలా, ఆడవాళ్ళ గురించి కూడా అన్నాను. అంటే ఎందుకు? దేవుని యందు నువ్వు అంత విధేయత చూపలేనప్పుడు దేవుని పిలుపు ఎందుకు నీకు కావాలి? దేవుని ఆశీర్వాదాలు ఎందుకు ఆశిస్తున్నావు? ఆదిమ సంఘము అలా ఉంది కాబట్టే ఈ రోజుకి ఇలా నిలబడింది సంఘం. హింస, ప్రాణాలు పోగొట్టుకుంది ఆదిమ సంఘం తెలుసా. ఇప్పుడు అలాంటి హింస కానీ ఇప్పుడు ఉండుంటే అసలు సంఘంలో ఎంతమంది ఉంటారా? ఇంతమంది ఉండగలరా? ఉంటామా?
అందుకే దేవుని కోసం నిలబడే సంఘం కావాలి దేవుడికి. అదే వధువు సంఘం. అంతేగాని సంఘంలో జనాలు నిండిపోతే సంఘం గొప్ప సంఘం కాదు. ఇప్పుడు చాలామంది మెగా చర్చెస్ అనే ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మెగా చర్చ్ అనే పదం బాగా ఫేమస్ అయింది. మెగా చర్చ్ అంటే ఏంటి? 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది, 80,000 మంది, 1,00,000 మంది. అది చర్చ్ కాదు. దేవుడికి కావాల్సింది అది కాదు. దేవుడికి కావాల్సింది సంఘం అంటే ఏంటంట? దేవుని కోసం నిలబడేది కావాలి. ఆదిమ సంఘం 10 మంది, 20 మంది. గృహ సంఘాలు అంటే ఇంట్లో ఎంతమంది పడతారు చెప్పండి? ఇలా 200 మంది పడతారు ఒక ఇంట్లో, పడతారా? గృహ సంఘాలు అంటే ఎంతమంది? 5 మంది, 10 మంది, 15 మంది, 20 మంది అంతే. వీళ్ళే నిజమైన సంఘం దేవుడికి. ఎందుకంటే వాళ్ళు నిలబడ్డారు దేవుడి కోసం. శ్రమలైనా సరే, ప్రాణం పోయినా సరే, మేము ఈ బోధ యందే ఉంటాం, క్రీస్తు యందే విశ్వాసం ఉంచుతాం, ఆయన కోసం ప్రాణం పెడతాం. ఇది సంఘం. అంతేగాని మా సంఘం ఎంత పెద్దది, మా సంఘంలో జనాభా ఎంతమంది, మా సంఘంలో ప్రతి వారు ఇవి జరుగుతాయి అవి జరుగుతాయని గొప్పలు చెప్పుకునే సంఘము దేవుడికి అక్కర్లేదు. దేవుడికి అవసరం లేదు. ఆయన చెప్పిన వధువు సంఘం ఎలా ఉంటుందట? ఆయన కోసం ప్రాణం పెడుతుంది. ఆయన కోసం ప్రాణం పెడుతుంది. క్రీస్తు కూడా సంఘం కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి సంఘం కూడా ఆయన కోసం అవసరమైతే ప్రాణం పెట్టేలా ఉండాలి. అందుకే ఆయన నిన్ను పిలిచాడు. అందుకే నాకంటే ఎవరిని దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించొద్దు అని స్పష్టంగా దేవుడు చెప్పాడు. అందుకు నిన్ను పిలిచాడు. నువ్వు బలహీనుడివే, ఎన్నికలేని వాడివే, ఎందుకు పనికిరాని వాడివే, లోకంలో తృణీకరించబడిన వాడివే, లోకంలో వెర్రివాడివే, అయినా కూడా నిన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడు తెలుసా? నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? నిన్ను గొప్ప జనాంగం చేయడానికి, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేక మందికి నువ్వు మేలుకరంగా ఉండటానికి నిన్ను పిలిచాడు. అయితే ఆ పిలుపుకు తగినట్టు నువ్వు బతకాలి. ఆయన పిలుపుకు తప్ప దేనికి నువ్వు విలువ ఇవ్వకూడదు. ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన కోసం లోకంలో నిలబడాలి. శిష్యులు నిలబడ్డారు. అందుకనే దేవుని వాగ్దానాలు, ఆశీర్వాదాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి పరలోకంలో. అలాగే ఆదిమ సంఘం నిలబడింది. అందుకే ఈ రోజు దాకా సంఘము విస్తరించింది. సంఘము విస్తరించింది. మరి ఈరోజు మనము సంఘముగా దేవుని చేత పిలవబడిన వారంగా, ప్రత్యేకపరచబడిన వారంగా, దేవుని కోసం నిలబడే వారమై ఉన్నామా లేదా అన్నది ఈరోజు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పానంటే బాధపడతారు. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చుంటే సంఘం అయిపోం. ఇక్కడ కూర్చుంటే దేవుని సన్నిధికి వస్తే సంఘం అయిపోం. నువ్వు బయట నిలబడి నేను క్రైస్తవుని అని ధైర్యంగా చెప్పగలవా? నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నీ మాటలోనూ జీవితంలోనూ నువ్వు క్రైస్తవుని అని ధైర్యంగా బయట నిలబడి చెప్పగలవా? మీరు చెప్పలేరని నేను అంటాను. మీరు చెప్పలేరని నేను అంటాను. మరి మీరు చెప్పగలము అనగలరా? ఎందుకనంటే మనం క్రైస్తవం అయితే అన్నిటిలోనూ క్రైస్తవమే. చర్చిలో మాత్రమే కాదు, బయటికి వెళ్ళాక మనం మామూలుగా లోకంతో కలిసిపోయే వారంగా ఉంటే దేవుడు అంగీకరించడు. అందుకే మనుష్యుల ఎదుట నన్ను అంగీకరించు వాడిని పరలోకంలో నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. మనుషులు ఎదుట అంటే రేపొద్దున ప్రభుత్వం వారు వచ్చి అడిగినా, ఎవరు అడిగినా నేను క్రైస్తవుని అని చెప్పగలగాలి. అదే కదా మనుషులు ఎదుట ఒప్పుకోవడం అంటే. అవునా కాదా? దేనికోసం ఆశించి యేసుప్రభు వారిని కాదనుకుంటున్నావు అన్న విషయాన్ని నువ్వే పరిశీలించుకో. ఎందుకంటే దేనికో ఏదో పోద్దనో ఏదో లబ్ధి చేయకూడదనో నువ్వు దేన్ని కాగితం మీద నువ్వు క్రైస్తవుడిగా చెప్పలేవు. చెప్తావా? కాగితం మీద నేను క్రైస్తవుడు నేను ఒప్పుకుంటావా? ఒప్పుకోలేదు. అదే మనుషులు ఎదురు ఒప్పుకోవడం అంటే. ఆదిమ సంఘాలు నిలబడింది. రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి విశ్వాసాన్ని ప్రకటించారు, విస్తరించారు, సంఘాన్ని పెంచారు. ఎన్నో శ్రమలు గుండా, అగ్ని గుండా బయటకు వచ్చిన సంఘం. అందుకే ఈరోజు నిలబడింది. మరి మనం సంఘంగా ఉన్నాం, మనం ఒప్పుకోగలవా? నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే రాయ్ నీ సర్టిఫికేట్ మార్చుకో, నేను క్రైస్తవుడిని. అది దేవుడి కోసం నిలబడడం అంటే. ఇక్కడికి వచ్చి నేను క్రైస్తవుడిని అని గగ్గోలు పెట్టడం కాదు. నువ్వు సర్టిఫికేట్ మీద రాయి. మేము ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అడిగేది అదే. నువ్వు క్రైస్తవుడు అని ఒప్పుకొని నీ అన్ని సర్టిఫికేట్లు క్రైస్తవుడు అని మార్చుకో అని చెప్తారు. అలాగైతేనే ట్రైనింగ్ ఇస్తారు మాకు. మేము బయటేమో ఇంకొకటి, లోపలేమో క్రైస్తవుడు. అలా ఉండదు. ఎక్కడైనా క్రైస్తవుడే అన్నట్టు ఉండాలి. కొంతమంది అలా లేరు. ఇప్పుడు ఈరోజు విశ్వాసుల్లో కానీ సంఘ కాపరులలో కానీ చాలామంది అలా లేరు. దయచేసి గమనించండి. మనం దేవుడిని మనుషులు ఎదురు ఒప్పుకోవాలి, అధికారులు ఎదురు ఒప్పుకోవాలి. నేను క్రైస్తవుని ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి. అప్పుడు దేవుడు నీ కోసం నిలబడతాడు, పరలోకంలో నిన్ను అంగీకరిస్తాడు. అంతేగాని మనం బయటేమో ఒక వేషం, లోపలేమో ఇంకో వేషం. బయట ఒక మాట, లోపల ఒక మాట, అధికారుల దగ్గర ఒక మాట,
మన చర్చిల్లో ఒక మాట, ఇవి దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు, అంగీకరించిన దేవుడు. గుర్తుపెట్టుకో, నిన్ను పిలిచిన పిలుపుకు విలువ ఉంది, ఆ విలువకు తగినట్లుగా బ్రతుకు, ఆ విలువకు తగినట్లుగా బ్రతుకు. అందుకనే దేవుని వాక్యం అంటాడు, రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంతో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నావు, నోటితో ఒప్పుకున్నావు, హృదయంలో నేను నమ్మానండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి అని గొప్పలు చెప్తావు, కానీ నోటితో అక్కడైనా చెప్పమంటే చెప్పలేవు. నోటితో చెప్పాలట, నోటితో చెప్పాలి. నీతి కలిగినట్టు హృదయంలో విశ్వసిస్తాం, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోవాలి. అది నువ్వు చేస్తున్నావా? ఎవరు నిన్ను అడిగితే నేను క్రైస్తవుని చెప్పగలుగుతున్నావా? నోటితో ఒప్పుకోకపోతే రక్షణ కలగదు, గుర్తుపెట్టుకో. అందుకని దేనికైనా ఎవరికైనా ఒకటే, నేను క్రైస్తవుని, దేవుడు నన్ను పిలిచాడు, ప్రత్యేకపరిచాడు, ఎన్నుకున్నాడు, ప్రేమించాడు, ఈ స్థితిలో ఉంచాడు అని నువ్వు చెప్పగలవు ధైర్యంగా? అది నువ్వు ఆలోచన చేయి. అందుకనే నీ పిలుపుకు తగినట్టు దేవుని కొరకు నువ్వు నిలబడితే అది నిజమైన పిలుపు, దానికి తగిన ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మనం ఒకసారి దేవుణ్ణి ఒప్పుకుంటే కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత రావచ్చు. అస్తమానం చర్చ్ అంటాం ఏంటి, అస్తమానం ప్రార్థన అంటాం ఏంటి, అస్తమానం అక్కడికి బైబిల్ అంటాం ఏంటి అని అనేవాళ్ళు ఉన్నారు చాలా కుటుంబాల్లో, తెలుసా? ఉన్నారు. నీ కుటుంబం నుంచి నీకు వ్యతిరేకత వస్తుంది, అయినా కూడా దేవుని కోసం నిలబడితే నీ పిలుపుకు తగిన ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు, సంతోషిస్తావు. దేవుడితో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది దేవునిలో. పండిత రమాబాయిని కుటుంబం వెలేసింది, తెలుసా? యేసు ప్రభువుని అంగీకరించినందుకు వెలేస్తే ఆమె బయటకు వచ్చేసింది, దేవుని కోసం బయటకు వచ్చి తన సొంత జీవితం తను జీవించింది. పండిత రమాబాయి ఒక స్త్రీ. మరి మీరు ఆలోచన చేయండి, దేవుని కోసం నిలబడితేనే దేవుడు నీ కోసం నిలబడతాడు. సాధు సుందర్ సింగ్ సొంత కుటుంబం యేసు ప్రభువుని అంగీకరిస్తే విషం పెట్టి చంపేద్దామని చూశారు. సొంత కుటుంబం వారు. నీకు కూడా వ్యతిరేకత రావచ్చు, కుటుంబం నుంచైనా సమాజం నుంచైనా. చిన్నదానికి నువ్వు యేసు ప్రభు గారు ఎవరన్నా తెలియదు అన్నట్టుగా పేతురు మాట్లాడుతున్నావు. ప్రభుత్వం వారు వచ్చి అడిగితే నేను కాదండి, నేను ఇదేనండి, నేను అదేనండి, అదే రాసేయండి అని చక్కగా చెప్తావు కదా. వేషధారణ, నటన. దేవుడు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నిన్ను పిలిచిన పిలుపు కారణం వేరు, దానికి తగినట్టు నువ్వు బతకాలి. ఒక స్వార్త 14వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు, మీకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నాకు పాత్రుడు, నాకు శిష్యుడు కాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఏదో చిన్న బెనిఫిట్ కదా, ఏదో చిన్న లబ్ధి చేకూరుతుందని యేసు ప్రభు వారు కాదని, నేను క్రైస్తవుని కాదని నువ్వు రాయించుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, నీకు కలిగినది నువ్వు విడిచిపెట్టకపోతే దేవునికి శిష్యురాలువి ఎప్పటికీ కావు. అబ్రహాం అన్ని వదిలేసుకున్నాడు, తనకు కలిగినవన్నీ, పిత్రార్జితం, కష్టార్జితం అన్ని వదిలేసి వచ్చాడు దేవుడి కోసం. కుటుంబాన్ని, తల్లిదండ్రులు, రక్త సంబంధం వదిలేసుకుని వచ్చాడు. ఈరోజు నువ్వు అలా ఉండగలవా? అలా ఉంటే దేవుని పిలుపుకు తగిన జీవితాన్ని జీవించినట్టు, దేవుడు ఇస్తానన్న వాగ్దానాలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు తప్పక నెరవేరుస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే విశ్వాసంతో అబ్రహాము, విశ్వాసం అతనికి ఎలా ఎంచబడిందట? నీతిగా ఎంచబడింది. నీతిమంతుని మీదకి ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి. నీతిమంతుని మీద ఆయన విశ్వాసం కోసం అబ్రహాము నిలబడ్డాడు, దేవుని పిలుపు కోసం నిలబడ్డాడు, దేవుని కోసం నిలబడ్డాడు. ఎక్కడెక్కడో గుడారాల్లో తిరిగాడు. గుడారాల్లో ఎక్కడో చక్కగా స్థిర నివాసం ఉంది ఆయన తండ్రి ఇంటి దగ్గర, ఎక్కడ తెరపు దగ్గర. అవన్నీ వదిలేసుకొని దేవుని కోసం గుడారాల్లో, ఎడారుల్లో, అడవుల్లో, అరణ్యాల్లో తిరిగాడు. చివరికి దేవుని వాగ్దాన స్థలం చేరాడు. ఈరోజు నువ్వు కూడా అంతే. ఈరోజు నీకు వ్యతిరేక కుటుంబం నుంచి
లేదా సమాజం నుంచి రావచ్చు, కానీ దేవుని కోసం నిలబడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాగ్దాన భూమికి చేరుస్తాడు. అంతేగాని ఏదో చిన్న లాభం కోసం ఆయన ఎవరో నాకు తెలియదండి, మేము అది కాదండి, మేము ఇదేనండి అని చెప్పుకొని రాయించుకున్నావు అనుకో, అక్కడే నీ పిలుపుని పోగొట్టుకున్నట్టే, అక్కడే నీ విశ్వాసం పోగొట్టుకున్నట్టే, అక్కడే నువ్వు విశ్వాస భ్రష్టుడివి భ్రష్టురాలు అయిపోయినట్టే. దేవుడే నీ దగ్గర ఉండడు, దేవుడు నిన్ను ఇంకా పిలవడు, దేవుడు నిన్ను ఇంకా అంగీకరించడు. అది గుర్తుపెట్టుకో. అందుకనే దేవుని కోసం మనము విశ్వాసం కలిగి నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, ఆయన కోసం నిలబడాలి. అవసరమైతే ఆయన కోసం నిలబడాలి. నీ విశ్వాసం నీకు అద్భుతాలు చేసి చూపిస్తుంది. అన్ని వదులుకొని వచ్చిన అబ్రహాంను ఆస్తికర్తగా చేసిన విశ్వాసం. అన్ని వదులుకొని వచ్చిన అబ్రహాంకి జనాంగం, ఏ కొడుకు లేడు, కూతురు లేదు, ఎటువంటి సంతానం లేదు. అలాంటి సంతానము లేనటువంటి అబ్రహాముని విస్తారమైన సంతానం కలిగిన జనాంగంగా మార్చింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిని చేసింది, మూల పురుషుడిని చేసింది, దేవుడికి స్నేహితుడిని చేసింది. విశ్వాసమే. నీ దగ్గర అది ఒక్కటి ఉంటే చాలు, దేవుడు ఉంటాడు, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి గమనించండి, ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం వల్లే స్వస్థపరచబడింది. డబ్బులు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు తిరిగింది, ఎంతోమందిని కలిసింది, ఏమవ్వాల, కానీ విశ్వాసం వల్లే ఆ అంగీని ముట్టుకొని ఆమె స్వస్థతను పొందింది. విశ్వాసం నీకు అద్భుతాలు చూపిస్తుంది. విశ్వసించి అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియకనే విశ్వసించి వెళ్ళాడు. ఆ విశ్వాసం నీ దగ్గర ఉంటే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావు. దేవుని ఎదుటి యోగ్యునిగా ఎంచబడతావు. దేవుడు నీ జీవితంలో అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాడు. తన కృపను కాపుదల నీకు ఎల్లప్పుడూ ఉంచుతాడు. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం పంపించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి హృదయంలో మీ తలంపులకు కావలేడును గాక.